శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11. ఆదాయం కంటే ఖర్చు 3 పాళ్ళు ఎక్కువగా ఉంది కనుక మీరు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా, తగిన రీతిలో మీ ప్రతిభకి తగ్గట్లుగా, మీ యొక్క అనుభవానికి తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టండి. వీలైనంత వరకు చేతిలో డబ్బు ఉండకుండా చూసుకోండి. అనవసరంగా షూరిటీ సంతకాలు పెట్టకండి. అనవసరంగా వడ్డీల కోసం కొంచెం రుణాలు ఇవ్వడం ఇలాంటివి చేయకుండా ఉంటే ఈ సంవత్సరం మీకు ఆదాయం పాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక సంవత్సరాంతానికి మీరు ఖచ్చితంగా ఆ ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు, ఆదాయాన్ని మిగుల్చుకోగలుగుతారు. ఇకపోతే రాజపూజ్యం 3, అవమానం 3. అంటే ప్రతి 10 మందిలో 3 మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి, సన్మానించి మీ అండగా నిలబడతారు. ఇక 3 మాత్రం మీ యొక్క చిన్న లోపాలను కూడా చాలా పెద్దవిగా చూపిస్తూ మిమ్మల్ని ఒక రకమైనటువంటి భావోద్వేగాలకి గురి చేస్తూ, మిమ్మల్ని అవమానించడానికి, మిమ్మల్ని పిన్ పాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కొంచెం తెలివిగా, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ సంవత్సరం కన్యారాశి వారికి గురు, రాహుకేతువుల యొక్క అనుగ్రహం చాలా బాగుంది. మరొక ప్రధాన గ్రహమైనటువంటి శనీశ్వరుడు మాత్రం ఒక 50% వరకే మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఒక 50% విషయాల్లో ఇబ్బంది పెడతాడు. అవేంటో మీకు ఇప్పుడు కూలంకషంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ
చక్కటి విజయం నమోదు చేసుకుంటారు. అయితే మీకు ఈ సంవత్సరం బాగా కలిసి రావటం వల్ల మీరు చేసేటువంటిది ఏంటంటే ఇక రిలాక్స్ అయిపోతారా, మనం చేయాల్సిన పనులన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇక చేయాల్సిన అవసరం లేదు, అంతా బాగుంది అని చెప్పి ఎక్కడికెక్కడ రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడానికి వీల్లేదు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే నిరంతరం ప్రతి క్షణం పని చేయటమే ఇక్కడ చాలా అవసరం. అది ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా సరే విశ్రాంతి అనేటువంటిది పనికిరాదు. నిర్విరామ కృషితోనే ఈ సంవత్సరం అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. మంచి కాలం కనుక దీన్ని వినియోగపెట్టుకోండి. చంచలమైన మనస్తత్వాన్ని మాత్రం వదిలిపెట్టండి. ఈ చపలత్వం, చంచలత్వం వల్ల మాత్రం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్త్రీ మూలక తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొంత సరదాగా రుణాలు చేయటం కూడా చేస్తూ ఉంటారు. అలాంటివి ఈ సంవత్సరం చేయవద్దు. చేసేటట్లయితే అధికంగా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. కొంచెం అవసరమైన సమయంలోనేమో ఎందుకులే నాకు అనవసరం అని చెప్పి పక్కన కూర్చుంటారు. అన్నెసెసరీగా అనవసరమైనటువంటి సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు చూపించి కొండందవి ఎలికిన పెట్టినట్లుగా పనులు పూర్తి చేస్తుంటారు. ఇటువంటివి కొంచెం ఇబ్బందికరంగా మారతాయి. మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగేటట్లుగా మీరు చేసుకోవటం అనేటువంటిది పనికిరాదు. మిమ్మల్ని దెబ్బతీయాలి అని అంటే బయట వాళ్ళు ఎవ్వరు దెబ్బతీయరు. ఈ సంవత్సరం మిమ్మల్ని మీరే దెబ్బతీసుకుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే కన్యారాశిలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపేటువంటి వాళ్ళు, గార్డెనింగ్, తోటలు అంటే తోటలో ఉండేటువంటి వాళ్ళు, రైతులు, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్మికుల దగ్గర నుంచి బిల్డర్స్ దాకా, వాటర్ పంపింగ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి అంటే నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. వ్యాపార రంగంలో ఉండేటువంటి కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉద్యోగస్తుల కంటే కన్యారాశి వాళ్ళకి, వ్యాపారస్తులకైతే చాలా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. నూతన వజ్ర ఆభరణ ప్రాప్తి అంటే నూతన వస్త్ర అలంకారాలు కూడా మీకు ఈ సంవత్సరం లభిస్తాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇటువంటి మంచి ఫలితాలు మీకు చాలా బాగున్నాయి. అసంకల్పితంగా అప్రయత్నంగా మీకు కొంత కలిసి వస్తుంది. రాదు అనుకున్నటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇక ఈ బాకీ మాకు రాదు, అలాగే మనం ఫలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాం, అతను తిరిగి ఇవ్వడం అనుకున్నా కూడా ఈ సంవత్సరం మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగా కృషి చేయాలి. చేస్తేనే మంచి సంబంధాలు వస్తాయి. లేదంటే కొంత మోసపూరితమైన సంబంధాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అలాగే ఈ టీచర్సు, సైంటిస్టులు, బ్యాంక్ అకౌంట్సు, బ్యాంకర్సు, పుస్తకాలు అమ్మేటువంటి వాళ్ళు, లెక్చరర్సు, కొన్ని కంపెనీలు రన్ చేసేటువంటి వాళ్ళు, ఈ డబ్బుకు సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇక రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి కొంత పరీక్షాకాలం. కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఒక చోట సక్సెస్ అవుతారు అనుకుంటే అక్కడ అవరు, వేరే చోట సక్సెస్ అవుతూ ఉంటారు. ఇట్లా కొద్దిగా ఈ కన్యారాశి రాజకీయ నాయకులకి కొంచెం 50-50గా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండి విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా గోచరిస్తుంది. మరి ఇందాక మనం అనుకున్నట్లుగా కన్యారాశి వాళ్ళకి శని 50% మాత్రమే బాగున్నాడంటే కారణం ఏంటంటే ఇక్కడ కన్యారాశి వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో జీవిత భాగస్వామి తో అలాగే కుటుంబంతో సత్సంబంధాలు కనుక ఉంటే బయట వ్యవహార సంబంధాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు కొంచెం ఇబ్బందికరంగా మారతాయి. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగుండి అలాగే బయట సమాజంలో సత్సంబంధాలుండి మంచి పేరు ప్రతిష్టలుంటే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇట్లా ఏదో ఒకటి మాత్రమే బాగుంటుంది. అంటే ఇంట్లో కానీ బయట కానీ ఒక ముక్కలో చెప్పాలంటే ఒక చోట బాగుంటుంది, ఒక చోట బాగోదు. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. దీని నుంచి తప్పించుకోవడానికి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా సరే కొంచెం జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చతుష్పాద జంతు భీతి అంటే చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులు అంటే కుక్కలు, గేదెలు, ఆవులు, సంథింగ్ ఇటువంటివన్నీ కూడా జంతువులు. వాటి రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కుక్కలు గరవటం కానీ ఇటువంటి జరగచ్చు. కొంచెం వాటికి దూరంగా ఉండండి. కొంచెం ఇబ్బందులు పడతారు. అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు వస్తాయి.
సమయానికి తిని నిద్రపోకపోతే మాత్రం మానసిక ఆందోళన, అనిశ్చిత పరిస్థితులు, చపలత్వం, చంచలత్వం బాగా పెరిగిపోతాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సమస్యల్ని చాలా సునాయాసంగా పరిష్కరిస్తారు. అలాగే ఆఫీస్లో మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో, వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా సునిశ్చితంగా పరిష్కరించగలుగుతారు. మీ సునిశ్చితమైన ప్రజ్ఞకి మంచి అవకాశాలు ఈ సంవత్సరం లభిస్తాయి. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇవన్నీ బాగున్నాయి. కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి కుటుంబ జీవితం గడుపుతారు, మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సంవత్సరంతో పూర్తిగా సమసిపోతాయి. కన్యారాశి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది. సంతానపరమైన పురోభివృద్ధి చూసి సంతోషపడేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ఇకపోతే ఈ పరాభవన సంవత్సరంలో కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురువు, శని యొక్క శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ కన్యారాశి వాళ్ళు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, గురుచరిత్ర పారాయణ చేయండి. లేని పక్షంలో గురువారం నాడు దత్త మందిరాన్ని, దక్షిణామూర్తిని కానీ సందర్శించడం చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే శనీశ్వరుడి యొక్క సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం శనిసింగనాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ శనీశ్వరుడిని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. తైలాభిషేకం జరిపించుకోండి. ఇక అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించండి, సింధూరాన్ని సమర్పించండి. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళైతే తాడిబందు ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి. గుంటూరులో ఉండేటట్టయితే కొత్తపేట ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి. విజయవాడలో ఉంటే మాచవరం ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి. వీలైనంత వరకు దక్షిణ ముఖం ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారిని కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం పూజ చేసేటట్లయితే తిరుగులేని విజయాలను సాధించుకోగలుగుతారు. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. జీవితంలో అన్నింటా విజయం లభిస్తుంది.